అది ప్రవేశించకపోయి ఉంటే ఎలా ఉండేదో మనం చూద్దాం, మరియు యేసు రాక వల్ల కలిగే తేడాను గమనిద్దాం. మొదట పాపానికి తుది క్షమాపణ లేని అపరాధం మోసుకుపోబడి ఎప్పటికీ తొలగించబడని ప్రపంచాన్ని చూద్దాం. మొదటి నుండి ప్రజలకు ఏది సరైనదో తెలుసు, అయినా వారు తప్పులు చేస్తూనే ఉన్నారు. ప్రతి తప్పు ఒక భారంగా మారింది. ప్రతి తప్పుడు ఎంపికకు ఒక భారం తోడైంది. అపరాధ భావం తొలగిపోలేదు, అది ఒకరి నుండి మరొకరికి బదిలీ చేయబడింది, అణిచివేయబడింది మరియు మోయబడింది. వారు దానిని వదిలించుకోవడానికి ప్రయత్నించారు, దాన్ని వారంతట వారే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించారు, కానీ అది వారిని విడిచిపెట్టలేదు. పాపం మరిచిపోబడలేదు, అది గుర్తుంచుకోబడింది. భారం మరింత భారంగా మారింది. తరువాత అంగీకారం అనేది ప్రయత్నం, నియమాలు మరియు పనితీరుపై మాత్రమే ఆధారపడే ఉండి ప్రపంచాన్ని మనం చూస్తాము. యేసు ఎన్నడూ రాని లోకంలో ప్రజలు దేవుని అంగీకారాన్ని సంపాదించుకోవాలని నమ్ముతారు. ప్రతి అడుగు ముఖ్యం, ప్రతి నియమాన్ని పాటించాలి. అతను కష్టపడి నియమాలు, మంచి పనులు, ప్రదర్శన అనే మెట్టులు ఎక్కుతాడు, కానీ అది చాలా కష్టంగా ఉంటుంది. అతను తడబడతాడు, పడిపోతాడు, మరియు అతని చుట్టూ నుండి సరిపోడు, ఇంకా గట్టిగా ప్రయత్నించు, నువ్వు విఫలమయ్యావు అనే స్వరాలు వినిపిస్తాయి. ఇక్కడ రక్షణ అనేది ఒక నిచ్చెన, మరియు అది ఎంత పైకి వెళ్తే అది అంత నిస్సహాయంగా మారుతుంది. ఇప్పుడు ప్రేమ పరిమితం చేయబడిన మరియు ప్రతి ఒక్కరిని విలువైనదిగా పరిగణించని ప్రపంచాన్ని చూద్దాం. ఇక్కడ ప్రేమకు సరిహద్దులున్నాయి. దేవుడు కేవలం ఒకే సమూహానికి, ఒకే రకమైన ప్రజలకు మాత్రమే చెందినవాడని నమ్ముతారు. కొందరికి స్వాగతం లభిస్తుంది, మరికొందరు నిశ్శబ్దంగా దూరంగా నెట్టివేయబడతారు. వారు చెడ్డవారు కాబట్టి కాదు, కానీ వారు ఆ సమూహానికి చెందినవారు కాదు కాబట్టి. లోకం మనం మరియు వారు అని విభజించడం నేర్చుకుంటుంది. బయటి వారు విస్మరించబడతారు, ప్రేమించబడరు, పట్టించుకోబడరు. దేవుని ప్రేమ పరిమితమైనదని భావించినప్పుడు లోకం ఇలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ద్వేషం సులభంగా పెరిగే మరియు క్షమాపణ లేని ప్రపంచాన్ని చూద్దాం. యేసు లేని ప్రపంచంలో శత్రువులుగానే ఉంటారు. కోపం సాధారణం, ప్రతీకారం సరైనదిగా అనిపిస్తుంది, ద్వేషం ప్రోత్సహించబడుతుంది, మరియు శాంతి ఒక బలహీనత. ప్రజలు తిరిగి కొట్టడం, బాధించబడటానికి ముందు బాధ పెట్టడం నేర్పుతారు. ప్రేమ స్నేహం వద్ద ఆగిపోతుంది, అది శత్రువులను ఎప్పుడూ చేరుకోదు. తరువాత హోదా, విలువను నిర్ణయించే ప్రపంచం
మరియు అన్ని జీవితాలను సమానంగా విలువైనదిగా పరిగణించని ప్రపంచాన్ని చూద్దాం. యేసు ముందు ప్రపంచం ప్రజలను స్థానం, శక్తి మరియు గర్వం ద్వారా కొలిచింది. కొంతమందిని ఉన్నతంగా ఉంచారు, ఇతరులను చిన్నవారిగా భావించారు. బలవంతులు పాలించారు, బలహీనులను పక్కకు నెట్టివేశారు. విలువను స్థితి ద్వారా నిర్ణయించారు, హృదయం ద్వారా కాదు. ఇప్పుడు మనం భయంతో పాలించబడుతున్న ప్రపంచాన్ని చూద్దాం. యేసు లేని ప్రపంచంలో తీర్పు ఎప్పుడూ ఆగదు. వారు ఎక్కడికి వెళ్ళినా అది వారిని అనుసరిస్తుంది. వారు ఎంత దాక్కున్నా అది వారిని కనుగొంటుంది. శాంతి లేదు, భయం మాత్రమే. విశ్రాంతి లేదు, అపరాధం మాత్రమే. చివరిగా మనం బాహ్య ప్రవర్తనపై మాత్రమే దృష్టి సారించిన ప్రపంచాన్ని చూస్తున్నాం. అక్కడ హృదయం మారదు. కనిపించేది మాత్రమే ముఖ్యమైన ప్రపంచం ఇక్కడ ఉంది. చర్యలు సరిగ్గా కనిపించినంత కాలం ఎవ్వరు హృదయాన్ని పట్టించుకోరు. ప్రజలు ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు, కానీ ఎలా మారాలో కాదు. నియమాలు బాహ్యాన్ని నియంత్రిస్తాయి, కానీ లోపల అలాగే ఉంటుంది. చిరునవ్వులు చెడుని దాచిపెడతాయి. మంచి ప్రవర్తన చెడ్డ హృదయాలను దాచిపెడుతుంది. అయినప్పటికీ లోకం ఇలాగే కొనసాగలేదు. ఈ విరిగిన స్థితిలోనే యేసుక్రీస్తు వచ్చాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. ఆయన ద్వారా పాపం క్షమించబడింది, కృప వెల్లడైంది, హృదయాలు మారిని మరియు శాంతి ఇవ్వబడింది. ఆయనే మన శాంతి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. యేసు వచ్చినందున ప్రపంచం అనుభవించిన మార్పుని ఇప్పుడు మనం చూద్దాం. అపరాధ భారం ఇప్పుడు తొలగిపోయింది. యేసుక్రీస్తుని ద్వారా పాపాలు పూర్తిగా క్షమించబడ్డాయి. రాయబడినట్లుగా మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన రాయబడినట్లుగా మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. కృప ద్వారా రక్షణ ఇకపై క్రియలు లేదా మానవ ప్రయత్నం ద్వారా కాదు. ఇది విశ్వాసం ద్వారా, దేవుని కృప ద్వారా. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అందరి పట్ల దేవుని ప్రేమ పక్షపాతం లేకుండా అందరినీ విస్తరించింది. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. మీ శత్రువులను ప్రేమించమని పిలుపు మన విరోధులకు కూడా వర్తిస్తుంది. కానీ నేను మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5వ అధ్యాయం 44వ వచనం. అందరి సమాన విలువ, తేడా లేకుండా క్రీస్తులో అందరూ సమానమే. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు,
పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. దేవుని సమీపించే సామర్థ్యం. ఇక దూరంగా లేదా భయపడకుండా మనం నేరుగా దేవుని సమీపించవచ్చు. ప్రయాసపడి భారం మోస్తున్న మీరందరూ నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మత్తయి 11వ అధ్యాయము 28వ వచనం. అంతర్గత పరివర్తన. కానీ యేసు హృదయంలో ఉన్నది నిజంగా ముఖ్యమైనదని బోధించాడు మరియు ఆయన మనల్ని లోపల నుండి మార్చడానికి వచ్చాడు. లేఖనం చెప్పినట్లుగా నా ధర్మ విధులను వారి హృదయమునందు వారి మనసు మీద వాటిని రాయుదును అని ప్రభువు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన ద్వారా హృదయ ఆలోచనలు మరియు ఉద్దేశాలు కూడా రూపాంతరం చెందుతాయి మరియు అంతర్గత మార్పు సాధ్యమవుతుంది. లోకం ఒకప్పుడు విచ్ఛిన్నమైంది. అపరాధ భావన, తపన, విభజన మరియు భయంతో నిండిపోయింది. కానీ యేసు వచ్చాడు. ఆయన దేవుని మార్గాలను బోధించాడు. ఆయన ప్రేమను మనకు చూపించాడు మరియు హృదయాలను మరియు జీవితాలను మార్చాడు. ఆయన క్షమించాడు, ఆయన విమోచించాడు, ఆయన శాంతి తెచ్చాడు మరియు ఆయన ప్రపంచాన్ని మార్చాడు. లేఖనం ప్రకటించినట్లుగా ఆయనే మన సమాధానమై ఉన్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఆయన బోధన, ఆయన త్యాగం మరియు ఆయన ప్రేమ ద్వారా మానవాళికి అసాధ్యమైనది సాధ్యమైంది. యేసు వచ్చాడు కాబట్టి ప్రతిదీ నూతనంగా మార్చబడింది. Okay, look here. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు చేసింది మీ అందరికీ అర్థమైందా? సో ఏంటంటే యేసుక్రీస్తు రాకముందల దేవుడు మానవుల్ని పరిశుద్ధమైనట్లో సృష్టిస్తే పాపం వచ్చి మనుషులందరినీ గల్బిల్ చేసేసింది. సో ఆ గల్బిల్ చేసేసినప్పుడు మనుషులందరూ ఎట్లా అయిపోయారు అనేది ఈ స్కిట్ అన్నమాట. పిల్లలందరూ మీకు చేసి చూపించారు. సో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు మనుషులందరిని ఎట్లా మార్చారు అనేది వీళ్ళందరూ మీకు చేసి చూపించారు. ఫస్ట్ ఏమో ఫర్గివ్నెస్ అన్నమాట, క్షమాపణ. దేవుడు లేనప్పుడు ఎవరికి క్షమాపణ అనేది, ఆ గుణం అనేది ఉండేది కాదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్షమాపణ గుణం వచ్చింది. తర్వాత రక్షణ, సాల్వేషన్ అన్నమాట. అంటే చాలాసార్లు మనము ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఉంటాం, కానీ అక్కడ ఏమీ పైకే ఉంటుంది, కానీ అక్కడ పనుల్లో ఏమీ ఉండదు. మనం చేసే పనుల్లో అక్కడ మనం దేవుణ్ణి చూపించలేము. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులన్నీ మారినాయి. తర్వాత దేవుడు అందరినీ ఒకలాగానే చూస్తారు, అందరినీ ఒకలాగానే ప్రేమిస్తారు. కాబట్టి ఇదివరకైతే
చాలా గ్రూప్స్గా ఉండేవి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని సమానంగా దేవుడు చేసి ఆయన యేసుక్రీస్తు దేవుడు అందరినీ ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అందరినీ గొప్పగా ప్రేమించే దేవుడని ఇంకొక సీన్ పిల్లలు చూపించారు. నెక్స్ట్ ఏమో బయట వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది చాలా మంచిగా లోపల ఎంత ద్వేషము కలహము ఉన్నా కూడా బయటకి చాలా సంతోషంగా నవ్వుతూ చూపిస్తూ ఉంటారు. సో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అదేమీ లేదు. ఆ ద్వేషం అంతా పోయి యేసుక్రీస్తుని తెలుసుకున్నారు కాబట్టి మనసులో ఎలా సంతోషం ఉందో బయటకు కూడా అలాగే సంతోషం ఉంది అని చూపించారు. ఇంకొకటేమో మనము చాలా కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటాము గొప్ప స్థాయిలోకి వెళ్ళాలని. కానీ మన చుట్టూతో ఉన్న వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ పనుల ద్వారా వాళ్ళు మనల్ని మాటలు ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటే మనం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ వెనకాలకి పడిపోతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏ పరిస్థితిలో అయినా దేవుడు మనకి సహాయకుడుగా ఉండి కొంతమందిని మనకి సహాయపడేటట్టుగా ఉంచి మనల్ని అంటే స్టెప్స్ లాగా చూపించారు కదా. సో అలాంటి స్టెప్స్ ఏం లేకుండా చాలా సులువుగా యేసుక్రీస్తుని తెలుసుకునేవారుగా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేవారుగా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అలా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏమో చాలా ఎంత గొప్ప ఫ్రెండ్స్ అయినా మధ్యలో ఎవరో ఒకళ్ళు ఆ ఫ్రెండ్షిప్ని చూసి చాలా ఈర్ష్యపడుతూ ఉంటారు. వీళ్ళేంటి ఇంత గొప్పగా ఉన్నారు, ఎలాగైనా వీళ్ళని బ్రేక్ చేయాలి, వీళ్ళ ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయాలి అని చాలా ఈర్ష్యపడుతూ ఉంటారు. అలా చూస్తా మధ్యలో వెళ్ళి పుల్లలు పెట్టి వాళ్ళని విడతీసి వాళ్ళని శత్రువులుగా మార్చేస్తారనమాట. సో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అటువంటి ఎలాంటి పరిస్థితి అయినా యేసుక్రీస్తు ద్వారా జయించవచ్చు. ఎలాంటి పుల్లలు పెట్టినా, ఎలా మనకి ద్వేషపు మాటలు చెప్పినా అలాంటి మాటలన్నిటినీ మనం జయించవచ్చు. ఎలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నా యేసుక్రీస్తు ఉంటే ఆ పరిస్థితులన్నిటినీ జయించవచ్చు. సో ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి. జస్ట్ చిన్న వాళ్ళు ఇంకొక రెడీ అయ్యే లోపల చిన్న కన్క్లూజన్ చెప్పాను. నెక్స్ట్ సీన్కి వెళ్దాము. ఒకసారి పిల్లలందరికీ మరి ఒకసారి క్లాప్స్ కొట్టారు. అంది పోరా ఇచ్చేరా ఒరే ఇది పట్టుకోపోయింది మాట్లాడితే దానికి అర్థం కాదు ఏమవుతుందో పట్టుకోపోయి కదా తప్పైతే ఎప్పుడైనా నువ్వు ఇట్లా పేరు పట్టుకుని ఫింగర్ ఉన్నా ఇక్కడ ఉండాలి. ఓకేనా? ఇట్లా అందరి దిగినప్పుడు పడిపోయింది. ఏం చేయాలి? అయితే యేసుక్రీస్తు బీదలకు సువర్తమానం ప్రకటించడానికి వచ్చారా? నేను బీదలకు డబ్బులు కావాలనుకున్నాను. యేసుక్రీస్తు ఏంటి బీదలకు సువార్త ప్రకటిస్తానని చెప్తున్నారు? దేవుని సువర్తమానం దేనైనా మార్చగలుగుతుంది. అవును, నిజంగా నా జీవితాన్ని కూడా ఎంతో మార్చింది. అసలు మీరెవరు? ఐఎమ్ సర్ విలియం మిచెల్ రామ్సే. ఓ, మీరెవరో నాకు తెలుసు. మీరు చాలా ఫేమస్ ఆర్కియాలజిస్ట్ కదా. మీకు ఆక్స్ఫర్డ్ కాలేజ్ నుంచి 3 ఆనరీ ఫెలోషిప్స్ వచ్చాయి. ఇంకా మీకు బ్రిటిష్, కాంటినెంటల్, నార్త్ అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి 9 డాక్టరేట్స్ వచ్చాయి కదా.
మీరు ఆర్కియాలజీ ఫీల్డ్లోనే చాలా గౌరవప్రదమైన వ్యక్తి. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడికి లూక్ గారు వచ్చారని నేను విన్నాను, అందుకని ఆయనను కలవడానికి నేను వచ్చాను. ఓ, మీరు లూక్ గారి కోసం వచ్చారు. ఆయన ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే తీసుకొస్తాను, ఆగండి. లూక్ గారు ఒకసారి వస్తారా? హాయ్ సార్, మిమ్మల్ని కలవడం చాలా మంచిగా ఉంది. మీరు మీ ప్రకటనలు చాలా విశ్వసనీయతంగా ఉంటాయి. యు ఆర్ ఇండీడ్ అ హిస్టారియన్ ఆఫ్ ద ఫస్ట్ ర్యాంక్. మీరు మొదటి శ్రేణి చరిత్రకారుడు. మొదట్లో నేను మీ ప్రకటనలు తప్పేమో అనుకుని డౌట్ చేశాను. అందుకని నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. పాతకాలపు సిటీస్ అన్నీ నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను, ఎతకడం ప్రారంభించాను. అయితే బైబిల్లో ఎట్లా ఉందో ఎగ్జాక్ట్గా సేమ్గా మీరు ఎట్లా రాశారో సేమ్ అక్కడ అట్లానే ఉంది. దాన్ని బట్టి నేను నా మనసు మార్చుకోవాల్సి వచ్చింది. నేను నా రీసెర్చ్ ప్రూవ్ చేయడానికి ఎన్నో బుక్స్ రాశాను. క్రెడిబిలిటీ ఆఫ్ లూక్, జాగ్రఫీ ఆఫ్ ఏషియా మైనర్, ఇలాంటి ఎన్నో బుక్స్ రాశాను. దీన్ని బట్టి బైబిల్ నిజమైనదని అందరు నమ్ముతారని. ఆ సంగతులన్నీ నేనే రాసినా నేను ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాను కాబట్టి దాంట్లో ఎవ్వరూ ఏ తప్పిదాలు ఎతకలేరు. అయినా ఈ సంగతులన్నీ తెలుసుకొని మీరు ఒక సాక్షిగా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. గ్రేట్. రామ్సే సార్, ఇవాళ మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మొదట్లో నేనే డౌట్ చేశాను దేవుణ్ణి, కానీ నా రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎన్నో నేర్చుకున్నాను. ఇంకా యేసుక్రీస్తు నిజమైన దేవుడని నాకు అర్థమైంది. సో ఇప్పుడు మీరందరూ కూడా దేవునిలోకి రావాలని నా ఆశ. లూక్ సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా సాక్ష్యం ఇందులో ముందు నా అసిస్టెంట్ సాక్ష్యం వినండి. నేను నా లూక్ సార్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. యేసుక్రీస్తే నిజమైన దేవుడని. నేను చివరిగా ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ఇవి చాలా సులువైన మాటలే, కానీ ఆచరణే కొంచెం కష్టం. యేసు ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయనకి నేను ఒక పాపినని తెలుసు. మన పాపాలన్నీ, రహస్య పాపాలను ఎరిగిన దేవుడు అని ఉంది. అయినా ఒక్క మారు కూడా ఆలోచించకుండా మన కోసం ఆయన శిలువలో బలియాగం అయిపోయాడు. అంతకన్నా గొప్ప ప్రేమ ఇంకెక్కడైనా కనబడుతుందా? కానీ ఒకటే సమస్య, పాపం దగ్గర ఆయన ఉండలేడు, ఎందుకంటే పరిశుద్ధుడు కదా. అందుకని మన పాపాలను ఒప్పుకొని ఒక్క అవకాశం ఆయనకి ఇస్తే చాలు, మన జీవితాల్ని మార్చేస్తాడు. లూక్గా నేను నా ప్రయాణంలో ఒక విశ్వాసిగా మార్చబడ్డాను. ఇదే మీ అందరు కూడా నా రక్షణ పిలుపు. మీరు కూడా యేసు ప్రభువే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, రక్షకుడు అని నమ్ముకోవాలి. రెండవ రాకడ వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడాలి. ఇది నాది మరియు మరి ముఖ్యంగా యేసు ప్రభుని కోరిక. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
Repeat the sounding joy. Repeat, repeat the sounding joy. He rules the world with truth and grace, and makes the nations prove the glories of His righteousness, the wonders of His love, the wonders of His love, the wonders, the wonders of His love. Joy to the world, joy to the world. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare Him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the Lord, the Savior reigns. Your sweetest songs and clouds, what fields and streams, what hills and plains. Repeat the sounding joy, repeat the sounding joy, repeat, repeat the sounding joy. He rules the world with truth and grace, and makes the nations prove the glories of His righteousness, the wonders of His love, the wonders of His love, the wonders, the wonders of His love. Joy to the world, joy to the world. On behalf of all Sunday School, we wish you thank you. అందుకున్న మీ అందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, రక్షణ సువార్త పొందుకున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రక్షణ సువార్త మీతోనే ఆగిపోకుండా ఇంకా మీరు ఈ క్రిస్మస్ సీజన్లో అందరికీ పంచాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన రెవరెండ్ పాస్టర్ గారు, ప్రభుప్రసాద్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ హనోక్ గారికి, సండే స్కూల్ కిడ్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, సండే స్కూల్ టీచర్స్కి, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, ప్రార్థన చేసిన వాళ్ళందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇప్పుడు గౌరవనీయులైన పాస్టర్ గారికి పాస్టర్ గారు ప్రభుప్రసాద్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తుంది.
బ్లడ్